చెప్పమ్మా, ఏం కావాలి? కండిషనర్, మాయిశ్చరైజర్, సోపు, షాంపూ ప్యాక్ చేయండి. అలాగే మేడం. బిల్ ఎంత అయింది? ఒక్క నిమిషం మేడం. 1200 అయింది మేడం. డబ్బులు తక్కువగా ఉన్నాయి. ఐటమ్స్ తీసుకెళ్ళకపోతే అత్తయ్య చాలా గొడవ చేస్తుంది. అన్నా, మీరేమీ అనుకోకపోతే అమౌంట్ కొంచెం తక్కువ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి తీసుకోండి. రేపు బ్యాలెన్స్ తిరిగి తెచ్చిస్తాను. పర్లేదు మేడం. అయినా పోలీసుల దగ్గర డబ్బులు ఎవరైనా తీసుకుంటారా? మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి చాలు. అలా అంటారేంటి? పోలీసులందరూ ఒకేలా ఉండరు. ఇదే మీ కష్టం. మిగతా అమౌంట్ రేపు తీసుకొచ్చిస్తాను. దానికి మీరు ఓకే అంటేనే వీటిని నేను ఇప్పుడు తీసుకువెళ్తాను. లేకపోతే మీ దగ్గరే ఉంచుకోండి. రేపు అలాగే తీసుకొచ్చి ఇవ్వండి. నన్ను క్షమించండి మేడం. మీ గురించి తప్పుగా అనుకున్నాను. పోలీసు వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా. వాళ్ళ అధికారాన్ని మాత్రమే చూపించాలని బయటికి తీస్తారు. కానీ మీరు అందరిలాంటి వాళ్ళు కాదని అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. మీలాంటి వాళ్ళు ఇప్పటి జనానికి చాలా అవసరం. తీసుకోండి. వస్తానన్నా. థ్యాంక్ యూ. అలాగే మేడం. ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలు వదినా. మంజు లాంటి అమ్మాయి నీ కూతురైనందుకు. అవును సుభద్ర, వయసులో మనకంటే తక్కువ వాళ్ళని పొగిడితే ఆయుష్ తగ్గిపోతుందంటారు కాబట్టి ఆగుతున్నాను. లేదంటే నా కూతురు గురించి పొగడాలంటే ప్రపంచంలో ఉన్న మాటలన్నీ కూడా సరిపోవు. ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లకి ఏ అచ్చటా ముచ్చటా తీర్చకుండానే ఆయన కాలం చేశారు. ఈ పిల్లలతో కుటుంబ భారాన్ని ఎలా మోయాలా అని భయపడుతున్న నాకు నా పెద్ద కూతురు ధైర్యం చెప్పింది. కూతురైతే ఏంటమ్మా, కుటుంబ భారాన్ని తీసుకోవడానికి కొడుకే అయ్యుండాలా? నిన్ను చెల్లిని కంటికి రెప్పలాగా చూసుకుంటాను. నేనే నీకు కొడుకైనా కూతుర్ని అయినా అని చెప్పి నాలో ఉన్న భయాన్ని చంపేసి ధైర్యానికి ప్రాణం పోసింది. ఈ కుటుంబానికే ఆసరా అయింది. ఒక భుజం మీద ఇంటిని, మరొక భుజం మీద సమాజాన్ని బాధ్యతగా మోస్తున్న పోలీస్ ఆఫీసర్ నా కూతురు మంజు అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తన ఒంటి మీద యూనిఫామ్ చూస్తున్నంతసేపు ఒక నిజాయితీ గల పోలీస్కి తల్లినైనందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉంది సుభద్ర. బాగా చెప్పావు వదినా. ఇలాంటి అమ్మాయిలు ఎవరున్నారు చెప్పు ఈ రోజుల్లో? ఎంతవరకు యూట్యూబ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు అంటూ తిరిగే ఈ రోజుల్లో కుటుంబం, బరువు, బాధ్యత, డ్యూటీ అంటూ ఆలోచించే మంజు నీ కూతురవ్వడం నిజంగా నీ అదృష్టం. నా కూతుర్ని కూడా మంజులాగా పోలీస్ ఆఫీసర్ని చేయాలని నిర్ణయించుకున్నాను తెలుసా? అదిగా అక్కొచ్చేసింది. అమ్మా మంజు, బావున్నావా? బావున్నాను ఆంటీ. మీరెలా ఉన్నారు? బావున్నానమ్మా. మీ అమ్మ ఇప్పుడే నీ గురించి చెప్తుంది. అమ్మకి నా మీదున్న ప్రేమ, గౌరవం, నమ్మకం మొత్తం విన్నాను. నేను పోలీస్ అయినందుకు తనెంత గర్వంగా ఫీల్ అవుతుందో నేనంతా విన్నాను. కానీ నేనే ఆ ఉద్యోగానికి అర్హురాల్ని కాదు. మంజు, ఎందుకలా మాట్లాడుతున్నావు? అదన్న దాంట్లో తప్పే ఉంది. చెప్పండి,
అదన్న దాంట్లో తప్పే ఉందంట. అసలు పోలీస్ అంటే ఎలా ఉండాలి? పోలీసుకు ఉండాల్సిన ఒక్క అర్హత అయినా దీనిలో ఉందా? రౌడీలతో ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళు చేసే చాటుమాటు వ్యవహారాల్లో కలిసిపోయి వాటాలు పంచేసుకోవాలి. జనాల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి వసూలు చేయాలి. దీనికి ఆ తెలివి ఎక్కడేడ్చింది? నెలాఖరికి చాలిన జీతం తేవడం, ఈ యూనిఫామ్ వేసుకుని టైంకి వెళ్లి తిరిగి రావటం తప్ప ఏమీ తెలీదు. ఇంతకీ నేను తీసుకురమ్మన్న క్రీమ్స్ తెచ్చావా లేదా? డబ్బులు లేవని ఎర్రి ముఖం పెట్టి ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చావా? తెచ్చానత్తయ్య. ఇవ్వు. ఇదిగో అత్తయ్య. హ్మ్. అక్క, నువ్వేం తన మాటలు పట్టించుకోకు. తన సంగతి తెలిసిందే కదా. అవును మంజు, అసలైన పోలీస్ ఆఫీసర్ అంటే నీలాగే ఉండాలి. మీ అత్తయ్య చెప్పినట్టు కాదు. ఇప్పుడే మీ అమ్మతో అంటున్నాను, నా కూతుర్ని కూడా నీలాగే పోలీస్ని చేయాలని. అవునక్క, నేను కూడా నీలాగే మంచి పోలీసునవుతాను. అన్నట్లు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను మంజు. స్వప్న బస్సులో వస్తుంటే తన సర్టిఫికెట్లు పోగొట్టుకుందంట. నీ ద్వారా అయితే వెతికి పెట్టడం సులభం అవుతుందని అడగడానికొచ్చారు. అవును మంజు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఎందుకని, ఎలాగో తెలిసిందానివి నువ్వు ఉన్నావు కదా, నువ్వైతే త్వరగా ఎంక్వైరీ చేయించి సర్టిఫికెట్లు దొరికేలా చేస్తావని ఇలా వచ్చాము. ఆ సంగతి కాస్త చూడవా? నా ఉద్యోగమే పోయింది. ఇంకా నేను ఎలా స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేయగలను? అక్క, అక్క, అలాగే ఆంటీ. ఇక మేం వెళ్ళొస్తాం వదినా. వస్తాము. వస్తాను మంజు. రామ్మా. ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏం కాలేదమ్మా. డ్యూటీ నుంచి వస్తున్నాను కదా, కొంచెం తలనొప్పిగా ఉందంతే. అవునా? మరి టాబ్లెట్ ఇవ్వనా? అమ్మా పర్వాలేదమ్మా, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.